అంటే అది సరైన మార్గంలోకి వెళుతుంది. కానీ యెహోవా దూత కట్టిగా కట్టుకుని నిలబడటం వల్ల ఆ దూతగా ఎదురుగా వెళ్ళలేక అది పొలంలో దిగబడింది. దేవుని స్తోత్రం. అంటే దూసుకుని వెళ్ళిపోద్దా? ఎందుకంటే ఆయన మండుతూ ప్రకాశింపబడుతూ ఒక ఖడ్గము అంటే ఒక కత్తిని పట్టుకుని ఆ దూత ఎదురుగా నిలబడితే గాడిద మనం దూసుకెళ్ళిపోద్దా? గాడిద మౌనమయ్యి దానికి విలువ చూపిస్తూ పక్కకి ఎందుకంటే ఆ పొలంలోనికి దిగిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దానికి తెలిసి దిగింది. బిలాము చూడండి ఏం చేస్తాడు, చదువునాను. గాడిని దారి మళ్ళిందని బిలాము దాన్ని కొట్టగా దేవుని స్తోత్రం. ఎల్లవచ్చు ఆ మార్గానికి, కానీ గాడిదకి తెలుసు. కానీ ఎదురుకుంటా యెహోవా దూత ఖడ్గముతో నిలబడిందని త్రోవకు మళ్ళింది. ఆ సంగతి బిలాముకి తెలవదు. బిలాము గాడిదని కొట్టుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా దూత ఏం చేసిందో తెలుసా? నిరుపక్కల ద్రాక్ష తోటని గోడలుగా చెప్పి ఆ సందు ఆ చిన్న రంధ్రంలో పెట్టి నొక్కుతూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఇకనైనా బిలాము కనులు తెరవబడితే ఏమో, నొక్కినా సరే కొట్టినా బిలాము కనులు అంటే మీకు అర్థమవుతుందా? ఎన్నో మాలు త్రోవ తప్పిపోయినా ఉపద్రవాలే మన మీదకు వచ్చినా దేవుని కృప ఉందన్న మాటను మనం మర్చిపోతూ ఉంటాం. అలాంటి వాడే బిలాము కూడా. దేవుని స్తోత్రం. దేవాది దేవుడే స్వయంగా దిగవచ్చి నీతో మాట్లాడినా ఆయన మాటను మర్చిపోతావు. ఆయన ప్రేమను విడిచిపెట్టావు. వాక్యము ద్వారా, పాట ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు నీతో మాట్లాడినా నీ బుద్ధి మారదు, నీ స్వభావం మారదు. నీవెప్పుడు కాకలే వంకరగా నడుస్తూ బ్రతుకుతూ ఉంటావు. నీవెప్పుడైతే దేవుని మాటకి విధేయత కలిగి ఉంటావో ఆయన నీ ప్రక్కన నిలబడుతురుగా. హల్లెలూయా. అందుకే చదువునన్న మాట, గాడిద యెహోవా దూతను చూసి హల్లెలూయా గోడ మీద పడి ఏం చేసిందని బిలాము కాలు గోడ కదిలింది. దేవుని స్తోత్రం. కానీ ఇంకా గమనించి